వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లాభాల వాటా అంశంలో ఇంకా సింగరేణి పూర్తి స్పష్టత ఇవ్వలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 42,000 నుంచి 55,000 మంది పనిచేస్తున్న సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ ఇంకా లాభాల బోనస్ అంశంలో ఒక స్పష్టత ఇవ్వలేదు. 6 జిల్లాలు 360 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింగరేణి కంపెనీలో ఎందుకు లాభాల వాటా చర్చ ఇంకా పూర్తి కాలేదు. సంఘాలు ఏమంటున్నాయి, నాయకులు ఏం చెబుతున్నారు, కార్మికులు ఎందుకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఒక కార్మికుడు ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న, ఏంటి లాభాల వాటాలో ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు? అంటే దసరా ముందు లాభాల వాటా ప్రకటించడం అనేది ఆనవాయితీ. ఇప్పటివరకు దసరా చాలా ముందుకు వస్తున్నది, ఇంతవరకు ఎటువంటి ప్రకటన లేదు. కార్మికులు కూడా దాని గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇచ్చే విషయం కాబట్టి అది వస్తే మాకంటూ ముందస్తు కొన్ని కార్యక్రమాలు అంటే మేము ప్రతి సంవత్సరం ఈ సమయంలోనే ఏమైనా చేసేదానికి చూస్తూ ఉంటాం. చాలా నిరుత్సాహంగా ఉంది. వీలైనంత తొందరగా ప్రకటించి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏంటన్నా, అంటే ఇప్పటికే ఈ అంశంలో కార్మికుల్లో చర్చ జరుగుతుంది. అంటే ఎటువంటి కన్ఫ్యూజన్, అంటే ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా క్లారిటీ రాలేదండి. కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, అంటే రెగ్యులర్గా ప్రకటనలు అనేది ఈ టైం వరకు వాళ్ళ క్యాల్కులేషన్ చేసుకొని ఇస్తారు. కానీ ఏంటి ఏదైనది టెంటేటివ్గా కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. వీలైనంత త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాం, కానీ చాలా సమయం మించిపోతుంది. ఎందుకంటే దసరా కూడా దగ్గరికి వస్తున్నది, దాని గురించే ఎదురు చూస్తున్నాం. అంతా కొంత నిరుత్సాహం మాత్రం అందరిలో ఉన్నది. ప్రతి ఒక్కరు ఏ న్యూస్ వచ్చినా కానీ ఏమైనా ప్రకటన వచ్చిందా లేదా అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడైతే. ఇంతకుముందు ఎప్పుడు నేను 8వ సంవత్సరం ఇది చేయడం, ఇంతకుముందు ఇంత డీలాగా అయితే ఎప్పుడు జరగలేదు. అంటే ఎక్కువనా తక్కువనా అనేది ప్రకటించారు, కానీ ఇంత కాలయాపన చేయలేదు. కార్మిక సంఘాలను నమ్ముకొని ఓటేసిన పరిస్థితి, ఆ సంఘాలు కూడా ఇప్పుడు చేతులు లేపేసినాయి, పోరాటం చేద్దామంటారు. అవునండి, అదే చాలా దుస్థితి ప్రస్తుతానికి. గెలిచిన సంఘాలు, ఓడిన సంఘాలు అన్నీ కలిసి జట్టుగా ప్రకటన కోసం వెళ్ళిన రోజులు ఉండే ఇంతకుముందు. ఇప్పుడు గెలిచిన సంఘం కూడా ఏం చేయలేకపోతుంది. మిగతా వాళ్ళు కూడా మేము పోరాటం చేస్తున్నాం అంటున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు, ఇవి చేస్తున్నారు, కానీ దానివల్ల పెద్దగా ఫలితం అయితే ఎటువంటిది కనిపించట్లేదు. వెళ్ళి డైరెక్ట్గా యాజమాన్యంతో మాట్లాడి ఫలితం దిశగా వెళ్తే ఏదైనా సంతోషం. ఏ యూనియన్ అయినా పర్వాలేదు, అందరు కార్మికుల కోసం పనిచేసే వాళ్ళే. ఫలితం వచ్చేస్తే మాకు సంతోషం, అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళని ఏం చెప్తారన్న చివరికి ప్రభుత్వానికి ఒక కార్మికునిగా మీరేం చెప్తారు? మనకు మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ ఇది, దీన్ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఈ విషయంలో కార్మికులని నిరుత్సాహపరచొద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము. ఇది పరిస్థితి చూడొచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితి. మ్యాన్ పవర్ ద్వారా లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే మామూలు విషయం కాదు. ఒక కార్మికుడు లాభాల వాటకు ఎంత బెనిఫిటో, ఎంత అవసరమో కూడా మనం చూపెట్టే ప్రయత్నం. ఇంకో అన్నున్నాడు, మాట్లాడేది. ఎట్లా చూడొచ్చు అన్న, లాభాల వాటా లేట్ అయింది? లాభాల వాటా యూనియన్ల గవర్నమెంట్ అనేది సందిగ్ధంగా ఉన్నది సార్. అది యూనియన్లు ఏమో అడుగుతానంటానే గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. అవి రూపాయి వచ్చిందా, 2 రూపాయలు వచ్చినా అసలు రాలేదా అనేది ఇంతవరకు ప్రకటించలేదు సార్. ఇది గవర్నమెంటు ఎండి వాళ్ళంతా ఏం చేస్తారో మాకైతే అర్థమవుతలేదు సార్. అవి ఎప్పుడెప్పుడు వస్తాయని కార్మికులంతా ఆశగా ఎదురుస్తున్నాం సార్. ఎందుకంటే పెళ్ళిళ్ళ అప్పులు ఉన్నాయి, చదువుల అప్పులు ఉన్నాయి. ఏదో విధంగా మాకు ఎక్కువ జీతాలు వస్తాయని అని మన చిన్న యూట్యూబ్లు మీడియాలన్నీ ప్రకటిస్తారు సార్. మా కష్టాన్ని మమ్మల్ని ఎవరు గుర్తించక అసలు ఏం చేస్తానో, ఎంత వస్తుంది, ఒక్కొక్కరి లక్షల జీతం వస్తాను సార్. నిజాయితీగా ట్యాక్స్ కట్టేది ఒక సింగరేణి కార్మికుడే. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి అకౌంట్లో ఆన్లైన్లోనే చూపెడతాం సార్. ప్రతి రూపాయి, 1 రూపాయి తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఒక కార్మికుడే. మేము కడతాం అని దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటే చాలామంది ఉన్నారు సార్. వాళ్ళ గురించి ప్రస్తావన అవసరం లేకుండా సార్, మాకు వచ్చే రూపాయి న్యాయంగా మాకు ఇవ్వాలని మా విజ్ఞప్తి సార్. ఏం చెప్తారే బాబు, ఇప్పటిదాకా లేట్ అయింది, ఇట్లా ఎప్పుడు కాలేదు, దీని మీద మీరు ఎప్పుడైనా ప్రతిసారి సార్ ప్రకటించింది ముందే, కాకపోతే దసరాకు వారం రోజుల ముందా, 2 రోజుల ముందా అట్లనే ఇచ్చేది సార్. రాను దసరా 2 తారీఖు వరకు, 3 తారీఖు వరకు, అంటే దసరా 2 రోజుల ముందు, 3 రోజుల ముందే ఇచ్చింది సార్. ఏ గవర్నమెంట్ అయినా, నేను ఏ గవర్నమెంట్ తప్పట్లేదు సార్, కానీ ముందుగానే ప్రకటించిండు. ఎప్పుడైనా కొంచెం యూనియను అలజడి, మరి వీళ్ళు కావాల్సుకున్న కార్మికుల సానుభూతి చేయడానికి ఇచ్చేస్తారా, కానీ యూనియను ధర్నాలు, రసరోగోలు, జీవాంశాలు ముట్టడి వాళ్ళనే ఇచ్చింది సార్. ఎప్పుడైనా 10వ నెల 2 తారీఖు, 3 తారీఖు, లేకపోతే
9వ నెల లాస్ట్ వారంలో ఇచ్చింది సార్. ముందే ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఏదో కలబోలి మాటలు చెప్పుడు అంత అవసరం లేదు సార్. ఎవరిని మనం బదనా చేసిన అంత అవసరం లేదు సార్. ఎప్పుడు కానీ దసరాకు 2 రోజుల ముందు 3 రోజుల ముందే ఇచ్చారు. కాకపోతే అవి ఇవి మన కేసీఆర్ ప్రభుత్వం అవి ఇవి ప్రకటించే లాభాల వాటా 25% పైసలు ఇవన్నీ ఇచ్చి ఒక్కసారి 1,00,000 2 లక్షలు చూపి మాకేదో బాగా ఇచ్చినట్టు చూపెట్టింది తప్ప సార్. మాకు వచ్చేది తప్ప ఎవరు ఎక్కువ ఇవ్వలేదు సార్. ఎవరైనా ప్రతిదానికి లెక్కున్నా సార్, అదనంగా ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు సార్. దయచేసి మాకు వచ్చేటి మాకు ఇవ్వమని మా విజ్ఞప్తి సార్. ఇది పరిస్థితి. మాకు ఏదో ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, కార్మికులకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి. ఇంకో అన్నున్నాడు మాట్లాడు. ఏం పేరన్నా? నా పేరు రవి అండి. ఏంటన్నా కార్మికుల లాభాల వాటా ఇంకా ప్రకటించలేదు, ఎట్లా చూడొచ్చు దీని మీద ప్రభుత్వం దాన్ని అన్నీ కలిపి చేసుకోవాలి. కాకపోతే ఇంతవరకు ఎప్పుడో రావాల్సింది దీని అనౌన్స్మెంట్ అనేది. మరి ఏమైనా లెక్కలు కాలేదు అని చెప్పేసి అంటారు. ఇవి నాయకులే మాట్లాడలేదు, మరి ఏంది సంగతి ఏంది కదా అని చెప్పేసి. కొంత నిరుత్సాహం ఉందా? అసలు ఉందండి, నిరుత్సాహం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరి ఖర్చులు ఉంటాయి, పండుగ దగ్గరకు వచ్చిన పిల్లలు ఫీజులు కట్టాలి, ఎన్నో ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఎట్లా భరించాలని చెప్పేసి. ఇది పరిస్థితి. సింగరేణి కార్మికుని అంశంలో చూసినట్టు కనుకైతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు అన్న, ఏం పేరు మీ పేరు? జోడు సత్య. కార్మికుల వాటా ఇంతకుముందు ఎంత తీసుకున్నావు? 33. బోనస్ 33. ఇప్పుడు ఏంది పరిస్థితి? 30% అడుగుతాను. అడుగుతున్నాను. మరి ఇంకా ప్రకటన రాలేదంట. ఇంకా రాలే, ప్రకటన రాలే. ఇంకా ఏం చెప్తావు మరి దీని మీద? ఇవ్వాలి, 30% ఇవ్వాలి. ఇది ఒక బాబు ఉన్నాడు, ఇప్పటికి చాలాసార్లు. ఏం పేరు బాబు? ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా కార్మికుల వాటా అంశంలో ఇప్పుడు కార్మికులు అన్న చెప్తావు ఏంటి అసలు పరిస్థితి? కార్మికుల వాటా అంశంలో గందరగోళంగా ఉంది. వాస్తవానికి కార్మికుల లాభాల వాడడానికి ఇప్పటికి ప్రకటన చేసి ఉండే, ఈసారి ప్రకటన చేయలే. మాకు ఎప్పుడుగా ముందు లాభాలు అలా డిసైడ్ చేసే ఉండే, కానీ సరే కంపెనీ లాభాలు ప్రకటించలే, ఏ లాభాలు మాకు ప్రకటించలే. దానికోసం గందరగోళం జరుగుతుంది. అది ఇవాళ రేపు ప్రకటన అంటే డిసైడ్ చేస్తానని తెలుసు, మరి అది ఎప్పుడు దాని గురించి మా క్లారిటీ లేదు. వాస్తవానికి మాత్రం ఏ ప్రభుత్వం అయినా 10 రోజుల ముందే మాకు అంటే ఈ కంపెనీ లాభాలు ప్రకటించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంపెనీ లాభాలు ఎప్పుడు కానీ మా మాస్టర్లు ప్రకటిస్తారు. ఈసారి ఆ లాభాలు కూడా మాకు ప్రకటించలే. దానివల్ల కూడా గందరగోళంగా జనాలు మారుతాం. కంపెనీ లాభాలు ఆల్రెడీ ప్రకటించారు, 471 కోట్ల రూపాయలు. మీకేమైనా తెలిసిందా ఈ విషయం? మాకేం తెలియలేదు. మరి దాని గురించి మాకు ఏం క్లారిటీ లేదు, ఇంతవరకు క్లారిటీ లేదు. పోయినసారి మంది 32% ఇచ్చింది. ఈసారి మా డిమాండ్ 35% మా డిమాండ్. మాదేం ఉన్నది, ఎంత ముందు త్వరగా ప్రకటిస్తే మాకు అంత లాభం అని మేము అనుకున్నాం. కానీ ఇంత లేట్ చేస్తారని మేము అసలు అనుకోలేదు. కానీ తొందర ప్రకటించినట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి చూడొచ్చు, మనం చూపెట్టచ్చు. నేరుగా కార్మికులు తమ టైం టు టైం బాయిలో దిగే దృశ్యాలు ఆర్టీవీ చూపెడుతుంది. అయితే దీంతోపాటు కార్మికుల వాటాల అంశంలో వెంటనే ప్రకటించాలి. ఈసారి 35% ప్రకటించాలి. మాకు లాభాల వాటా ద్వారా ఫీజుల నుంచి మొదలుకొని పెళ్లిళ్ళ బాకీలు మేము పెట్టే ఖర్చులు మా ఖర్చులు అప్పులు తీరే అవకాశం ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కోర్టు లాభాల వాటా అంశంలో కార్మికులు ఏం చెబుతున్నారు, అసలు ఎందుకు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో స్పందించట్లేదు? కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారో తెలుసుకుందాం. అన్న, ఏం పేరు మీ పేరు? సతీష్. ఏ మైన్లో పని చేస్తున్నారు? ఈ మైన్ లాభాల వాటా అంశంలో డిలే అవుతుంది, ఏం చెప్తారు? ఏం చెప్పాలి, దాని గురించే వెయిట్ చేస్తున్నాం. ఏం రెస్పాండ్ కాలేదు, ఎవరు ఏం రెస్పాండ్ అవుతలేరు కదా, దాని గురించే వెయిట్ చేస్తున్నాం. ఆశగా ఎదురు చూస్తున్నాం, కానీ ఇంతవరకు ఇంకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అసలు ఏం చెప్పట్లేదు. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం కొంచెం తొందరగా ఇస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాం. ఇది పరిస్థితి. ప్రభుత్వం వెంటనే లాభాల వాటా అంశంలో స్పందించాలని. మనతో పాటు ఇంకో మిత్రుడు ఉన్నాడు, మాట్లాడారు. ఏందన్న లాభాల వాటా అంశంలో ఏమి ఇప్పటిదాకా రెస్పాండ్గా రాలేదు, ఎట్లా చూడొచ్చు? ఏంటి అసలు? నాకంత ఐడియా లేదన్న. పర్లేదు చెప్పండి. అంటే ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? మీరు ఏం మాట్లాడుకుంటారు? ఏదో ఉంటాయి ఏం లేదు, ప్రస్తుతం ఏమున్నది దానికోసం ఆశిస్తున్నాం. లాభాలు వస్తే కొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు మీరు? 3 years. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు నేను మాది మా జాబ్ వచ్చేసి డిపెండెంట్ కాదు, బ్యాక్లాగ్ పోస్ట్ ద్వారా వచ్చినాం. అంత కొంచెం మైండ్ నుంచి ఐడియా లేదు. కాకపోతే మేము వచ్చినప్పటి నుంచి లాభాల వాట వస్తున్నాయి.
ఈసారి కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? బ్రదర్, నా పేరు వెంకటేష్. ఏంటి లాభాల వాటా అంశంలో ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? వాటా విషయంలో అంటే ఇప్పటికైతే మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అంటే మేము కూడా అనుకుంటున్నాం మాకు ఎప్పుడు అంటే లాభాల వాటా ఎప్పుడు ఇస్తారు మాకు. లాభాల వాటా కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏమంటుంది? అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఎట్లుందో ఒకసారి మాట్లాడించే తెలుసుకుందాం. అన్న, ఏంటి పరిస్థితి? 1998-99 సంవత్సరం నుంచి సింగరేణిలో లాభాల వచ్చిన వాటికెళ్ళి నికర లాభాల మీదకి వెళ్ళి పర్సంటేజ్ కార్మికులకు ఇచ్చడం ఒక ఆనవాయితీగా ఉంది. ఆ రోజు ఏంటంటే కార్మికుల మీద ఒక రాక్షస చట్టం తీసుకొచ్చి నష్టమైతే కార్మికులకి వెళ్ళి జీతాలకు వెళ్ళి కట్ చేస్తామంటే కార్మికుల పోరాట ఫలితంగా లాభాలు వస్తే మీకు ఇస్తామన్న మాట మీదకెళ్ళి ఆనవాయితీగా సింగరేణిలో స్టార్ట్ అయింది. దాన్ని 10% నుంచి 2012లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎన్నికయ్యే వరకు 16% వరకు మాత్రమే, అంటే 13 సంవత్సరాల్లో కేవలం 6% మాత్రమే పెరగడం జరిగింది. 2012లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా ఎన్నికలైన మేనిఫెస్టోలో 20% ఇస్తామన్న మాట ప్రకారం 2012 సంవత్సరంలో 1% పెంచి 17%, మళ్ళీ తర్వాత 18%. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు రిప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని 20% నుంచి 25% వరకు పెంచడం జరిగింది. ఆ తర్వాత 2017 ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధికారం 2023 డిసెంబర్కి అయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం నుంచి పోయేసరికి 32% తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉంది. ఆ రోజు ఎలాంటి ధర్నాలు, రాస్తారోకలు లేకుండా కేవలం రిప్రజెంటేషన్ ద్వారా తీస్తున్నామంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి సింగరేణి కార్మికులంటే అమితమైన ప్రేమ కాబట్టి ఏ సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగా తెలంగాణ ఉద్యమానికి ఉధృతం వచ్చింది కాబట్టి వారు వాళ్ళ జీతాలను పూడగొట్టుకొని సమ్మెలో పాల్గొన్నారని చెప్పి సకల జనుల సమ్మె సక్సెస్ కావడానికి ఢిల్లీకి ఈ తెలంగాణ ఉద్యమ సెగ దాటడానికి సింగరేణి కార్మికులు ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి అడగక ముందే ఇచ్చుకుంటూ తీసుకొచ్చిన ఘనత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని. కరోనా సమయంలో ఇక రావు లాభాల వాటా పంచలని జాతీయ సంఘాలు ఎద్దేవా చేసినా కూడా కరోనా సమయంలో కూడా అప్పటి ఉన్న రేటు ప్రకారం పంచిన ఘనత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని. కానీ దానికి భిన్నంగా 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన ఈ గుర్తింపు సంఘం ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మేము ఎక్కువ ఇప్పిస్తామని చెప్పించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న కాడ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు ఈసారి లాభాలు 4,700 కోట్లు నికర లాభాలు వచ్చినాయి. అందులో నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 32 ఇచ్చింది కాబట్టి మేము 33% ఇచ్చామని వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి కార్మికుడు సంబరాల్లో మునిగిపోయారు. ఒక్కొక్కరికి కనీసం 3 లక్షలు వచ్చే అవకాశం ఉండే. అదే వేదిక మీద గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య గారు మరియు జనక్ ప్రసాద్ గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. కానీ తెల్లారి మళ్ళీ కంపెనీ సీడియన్ సుబానీ జనరల్ మేయర్ గారు కూడా అధికారికంగా ఒక వార్త డిక్లేర్ చేస్తూ 4,700 కోట్లు నికర లాభాలు వచ్చినాయి కాబట్టి అందులోంచి 33% ఎన్సీడబ్ల్యూ కార్మికులు ఇస్తామని ప్రకటించడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా అందులో నుంచి 2,289 కోట్లు ఫర్దర్ డెవలప్మెంట్ కానీ ఒక పక్కకు పెట్టి కేవలం 2,412 కోట్ల మీదకి వెళ్ళి 33% అంటే వాస్తవంగా చూస్తే 16.9% కార్మికులకు ఇచ్చి మొట్టమొదటగా కార్మికులను నయవంచనకు గురి చేయడానికి పాల్పడిన సంఘాలంటే ఏఐటీసీ మరియు ఐఎన్టీసీ. దాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జరిగిన మోసాన్ని గుర్తించి బావుల మీద నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన ప్రదర్శన తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, వచ్చిన లాభాలు కేవలం 2,412 కోట్లు మాత్రమే అని ఏఐటీసీ వారు మాట్లాడడం జరిగింది. దానికి ఆడిట్ షీట్ డిక్లేర్ చేయవలసిందిగా మేము కోరినాం. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ షీట్ ఇంతవరకు డిక్లేర్ చేయకపోవడంలో ఉన్న మతలబిందు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కార్మిక లోకాన్ని మేము కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం దగ్గర 6 నుంచి 7,000 కోట్ల వరకు లాభాలు వస్తాయని స్వయంగా సిఎండి గారు ఒక 3 నెలల క్రితం ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు 6 నెలలు గడిచిపోయింది, ఆర్థిక సంవత్సరం అయిపోయి ఎన్ని లాభాలు అనేది కూడా కనీసం ప్రకటన చేస్తలేరు. చేయకుండా కాళేశ్వరం పుష్కరాలు కానీ కొన్ని, ఉస్మానియా అక్కడ యూనివర్సిటీకి కొన్ని అని చెప్పడం, మొన్నటికి మొన్న 33 జిల్లాలకు స్కూల్స్ వాటి డెవలప్మెంట్ కొరకని 149 కోట్లు ఇట్లా పందేరంలా చేసుకుంటూ పోతున్నారు. మీరు లాభాలు ప్రకటించండి. లాభాలు ప్రకటించిన తర్వాత దసరా ముందు ఇచ్చే ఆనవాయితీ ప్రకారం అప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో చెప్పి కార్మికులకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ వస్తే ఇక ఇస్తాం అగ ఇస్తామని చెప్పుకుంటా ఇంతవరకు కూడా గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏఐటీసీ వాళ్ళు 21 నెలలు ప్రభుత్వ పంచన చేరి ప్రాతినిధ్య సంఘంతో అంటగాగి తీరా మొన్నటికి మొన్న మేము చెప్తే ఒక్క మాట కూడా వాళ్ళు వినట్లేదు.
అధికార పార్టీ యొక్క జోక్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నామని స్ట్రక్చర్ సమావేశాన్ని కూడా గుర్తింపు సంఘం బాయ్కాట్ చేయడం నిజంగా విడ్డూరంగా ఉంది. మీకు అధికారం ఇచ్చారు, నయానా భయానా పోరాట ఫలితం ఏం చేస్తారో తెలియదు. కార్మికుల యొక్క హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత మీకుంది. ఒకప్పటి కమ్యూనిస్టు పార్టీలాగా గుర్తింపు సంఘం లేదు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీకు కావాలితే కార్మికుల మద్దతుతోని మిగతా సంఘాల మద్దతు కూడా తీసుకోండి అని మేము చెప్పాం. ఎందుకంటే అప్పుడు 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్నప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్న మేము కూడా డిసెంబర్ 9, 10, 11, 2021లో సమ్మె పిలిపియడం జరిగింది. దానికి ఏఐటీసీ, ఐఎన్టీసీ అన్ని సంఘాలు మద్దతు ఇచ్చినాయి. కార్మిక సమస్యల గురించి సంఘాలన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. అదే మేము చెప్తే అట్లా రాకుండా ఒంటరిగా మీరు పోరాటాలు చేసుకుంటూ గంభీరాలు పలుకుతున్నారు. కాబట్టి మీరు పూర్తిగా అంటే ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పటిదాకా లాభాల బోనస్ ప్రకటించకపోవడానికి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం దీని మీద ఎట్లా రెస్పాండ్ కాబోతుంది? వాస్తవంగా ఆర్థిక సంవత్సరం గడిచిన తర్వాత ఆ సంస్థకు వచ్చిన లాభాల గురించి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రకటించడం ఆనవాయితీ. కానీ 6 నెలలైనా వీళ్ళు ప్రకటించకపోవడం, మళ్ళీ ఇందులోకి వెళ్ళి మొత్తం ప్రభుత్వానికి పందేరం చేస్తుంటే కార్మికులు ఎక్కడ నష్టపోతారు అని చెప్పి దశలవారీ ఆందోళనలు చేపట్టి గత నెలలో బావుల మీద నల్ల బ్యాడ్జీలు ధరించి మేము మెమొరాండాలు ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ మేనేజర్ కార్యాలయ వద్ద ధర్నా నిర్వహించి అక్కడ మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ నెల 2వ తారీఖున కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్ వద్ద 11 ఏరియాల నుంచి సింగరేణి నుంచి ఉవ్వెత్తున కార్మికులకు వచ్చి అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా వీళ్ళు ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం కూడా గత నెల జరిగింది. లాభాలు కూడా ప్రకటిస్తలేరంటే ఎలాగైతే మెడికల్ బోర్డు లేకుండా చేసి 6 నెలల నుంచి మేము ఎంతో కష్టపడి సాధించిన ఈ మెడికల్ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన మెడికల్ బోర్డుని ఎట్లయితే ఎత్తేసారో దీన్ని కూడా ఎత్తేస్తారేమన్న భయం ఉన్నది. కాబట్టి కార్మికులను పోరాటానికి సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు హైదరాబాద్లోని ప్రధాన ఆఫీస్ సింగరేణి భవన్ ముట్టడించడానికి వందలాదిగా తరలిపోతున్నాం. పోరాటానికి ముంగడికి వస్తాం కాబట్టి తప్పనిసరిగా కార్మికుల మద్దతు, సింగరేణి కార్మికులు తమకు కానీ అంటే తమ ఇంక్రిమెంట్లకో లాభాలకో కాకుండా తెలంగాణ రాష్ట్రం కొరకే సకల జనుల సమ్మె కానీ మొత్తం 43 రోజులు సమ్మె చేసిన చరిత్ర సింగరేణి కార్మికులకు ఉంది. కాబట్టి సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగా వేజ్ బోర్డులు కూడా డిక్లేర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్వయంగా పోరాటానికి సిద్ధంగా ఉండే సింగరేణి కార్మికులను పోరాటానికి ముందుకు తీసుకొచ్చి మేము అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిస్తామని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా కళ్ళబొల్లి మాటలు చెప్పి 6 హామీలతోనే ఐఎన్టీసీ, 42 హామీలతోనే ఏఐటీసీ అధికారంలోకి వచ్చినాక ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేక ఇప్పుడు అధికార సంఘం చేతులు ఎత్తేసి మా వల్ల కావట్లేదు అంటున్నారు. కాబట్టి కార్మికుల మద్దతుతో పోరాటం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎట్లా చూడొచ్చు కార్మిక బోనస్ గురించి ఇప్పటిదాకా రాలేదు, ఏంటి ఏం చెప్తారు? కార్మికులు ఏం మాట్లాడుకుంటారు? వాస్తవానికి ఈ దసరాకు 15 రోజుల ముందు కార్మికులకు లాభాల వాటా అనేది ప్రకటించాల్సింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీవీజీకేఎస్ యూనియన్ ఎప్పుడైతే ఉందో అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సంతోషాన్ని మాత్రమే చూసేది. ఎప్పుడైనా ఒక 15 డేస్ ముందే మనకు లాభాల వాటా అనేది వచ్చేది. ఈసారి మాత్రం కాంగ్రెస్ కానీ ఏఐటీసీ కానీ కార్మికుల విషయంలో కొంచెం వెనుకంజ చేస్తుందని చూస్తున్నారు. ఇది పరిస్థితి. కార్మికుల పక్షాన ఆ పోరాటాలకు సిద్ధమవుతాం. ఇప్పుడు కాస్త ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏంటి బాబు ఎట్లా చూడవచ్చు? మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు బోనస్? మేము దాదాపు 98 నుంచి 10% లాభాల వాటా ఇవ్వడం అప్పుడు ఆనవాయితీగా వచ్చింది. మా కేసీఆర్ కూడా గత 10 సంవత్సరాల పాలన కూడా 16% ఉన్నది, 32% వరకు మా టీబీజీకేఎస్ ఇప్పించడం జరిగింది. ఏదేమైనా దసరాకు ముందే ఒక 10-15 రోజుల ముందే మనకు లాభాల వాటా డిక్లేర్ అయ్యేది. దాంట్లో పర్సెంటేజ్ ఎంత అనేది డిక్లేర్ చేసేది. ఆనవాయితీగా మాకు పండగకు ముందే పైసలు అకౌంట్లో పడేది. ఇప్పుడు లేట్ అవ్వడం వల్ల మన కార్మికులు బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధాకరంగా ఉన్నది అనే దాని మీద అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా ఇవ్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. నేను డిపెండెంట్గా మా మామ జాబు చేస్తున్నా. గత 4 సంవత్సరాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు మంచిగా లాభాల వాటా మంచిగా అందించింది. ఇప్పుడు అందరూ కార్మికులు బాగా బాధితానికి గురై ఈ పాడికల్లా లాభాల వాటా ప్రకటించేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వాలు వచ్చిన 2 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు లాభాల వాటా తక్కువ వస్తున్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే అసలు ఈ లాభాల వాటా మనకు ముందుగా ప్రకటిస్తే చాలా సంతోషంగా ఈ కార్మికులు చాలా ఉత్సాహంగా ఉండేది. కానీ అందరూ పాపం ఎవరో పోయి చాలా బాధాకరంగా ఉన్నారు. తొందరగా లాభాల వాటా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా టీవీ తరపు నుంచి. జై తెలంగాణ. ఇది పరిస్థితి. లాభాల వాటా వెంటనే ప్రకటించాలని చెప్తున్న పరిస్థితి. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ప్రస్తుతం మనం మైన్ మీద ఉన్నాం, SRP 3 మైన్ మీద ఉన్నాం. కార్మికులు సన్నద్ధమై
అటు డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధమైన పరిస్థితి. 7:20 ఇటు మైన్ లోపలికి వెళ్తారు. ఇదంతా కూడా కార్మికుల దినసరి చర్య. అయితే దీనికి సంబంధించి కార్మికులు ఏమంటున్నారు, అసలు పరిస్థితి ఏంటి, ఒకసారి కార్మికులతో మాట్లాడిద్దాం. కార్మికులు ఈ అంశంలో ఏ విధంగా స్పందిస్తారు, అసలు లాభాల వాటాకు సంబంధించిన అంశంలో కార్మికులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. లాభాల వాటా అంశంలో కార్మికులు ఏం చెబుతున్నారు, అసలు ఎందుకు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో స్పందించట్లేదు, కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారో తెలుసుకుందాం. అన్న, ఏం పేరు మీ పేరు? సతీష్. ఏ మైన్లో పని చేస్తున్నారు? ఈ మైన్ లాభాల వాటా అంశంలో డిలే అవుతుంది, ఏం చెప్తారు? ఏం చెప్పాలి, దాని గురించే వెయిట్ చేస్తున్నాం. ఏం రెస్పాండ్ కాలేదు, ఎవరేం రెస్పాండ్ అవుతలేరు కదా, దాని గురించే వెయిట్ చేస్తున్నాం. ఆశగా ఎదురు చూస్తున్నాం కానీ ఇంతవరకు ఇంకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అసలు ఏం చెప్పట్లేదు. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి, ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం కొంచెం తొందరగా ఇస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాం. ఇది పరిస్థితి. ప్రభుత్వం వెంటనే లాభాల వాటా అంశంలో స్పందించాలని. మనతో పాటు ఇంకో మిత్రుడు ఉన్నాడు, మాట్లాడారు. ఏందన్న లాభాల వాటా అంశంలో ఏమి ఇప్పటిదాకా రెస్పాండ్గా రాలేదు, ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు? నాకంత ఐడియా లేదన్న. పర్లేదు చెప్పండి, అంటే ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి, మీరు ఏం మాట్లాడుకుంటారో ఏదో ఉంటాయి. ఏం లేదు, ప్రస్తుతం ఏమున్నది దానికోసం ఆశిస్తున్నాం. లాభాల వస్తే కొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు మీరు? 3 years. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు నేను మా జాబ్ వచ్చేసి డిపెండెంట్ కాదు, బ్యాక్లాగ్ పోస్ట్ ద్వారా వచ్చినాం. అంతకుముందు మైండ్ నుంచి ఐడియా లేదు. కాకపోతే మేము వచ్చినప్పటి నుంచి లాభాల వాట వస్తున్నాయి. ఈసారి కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? బ్రదర్, నా పేరు వెంకటేష్. ఏంటి లాభాల వాటా అంశంలో ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? వాటా విషయంలో అంటే ఇప్పటికైతే మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి అంటే మేము కూడా అనుకుంటున్నాం, మాకు ఎప్పుడు అంటే లాభాల వాటా ఎప్పుడు ఇస్తారు. మాకు కూడా కార్మికులలో కొంత గందరగోళం అయితే ఉన్నది. అది ఇప్పుడు ఏంటిది అనేది ఇప్పుడు మేము కూడా మనకు వచ్చే లాభాల వాటా మనకు రావాలి. అది ఎప్పుడు అంటే మనకు ఇప్పుడున్న ఏది కార్మికుల సమస్యల గురించి పరిష్కరించాలని యజమాని మేము కూడా ఎప్పుడు పరిష్కరిస్తుంది, ఎప్పుడు బయట పెడుతుందని చెప్పి మేము కూడా కొద్దిగా ఆలోచన పడ్డాము. ఈ అంశంలో ఎప్పుడన్నా అధికారులకు కానీ అడిగే ప్రయత్నం చేశారు, క్లారిటీ రాలేదు ఏంటి సార్? అధికారులను అడిగితే అది మనం ఇంకా టైం ఉన్నది కదా, అంటే దానికి టైం ఉన్నదిగా, మేము ఇస్తాం, మేము అంటే మేము బయట పెడతాం, దాన్ని మీకు చెప్తాం అనే అంశం మీద ఉన్నారు వాళ్ళు. ఇక మాకు ముందు తీసుకున్నారా మీరు లాభాల వాటా? తీసుకున్నాం. అప్పుడు 33% అంటే మాస్టర్కి 700 చేంజ్ ఏమో పడ్డది మాకు. ఒక మాస్టర్ మీద మాకు 700 చిల్లర అంటే 750 ఎంతో పడ్డది. ఇప్పుడు ఏంటంటే ఇక అప్పటికన్నా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, లాభాలు ఉన్నాయి కదా, ఇంకా కొద్దిగా 33 అంటే 35. 471 కోట్ల రూపాయల కంపెనీ లాభాలు ఉన్నదని ఉప ముఖ్యమంత్రి చెప్పింది. అదే ఇప్పుడు లాభాలు పాత దానికన్నా 33% ఇప్పుడు 35% ఇవ్వాలంటే మేము కూడా పెరిగింది కాబట్టి మాకు కూడా రావాలని మేము కూడా అట్లా కోరుకుంటున్నాం. దాని గురించి ఇది పరిస్థితి. గతం కంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి 35% ఇస్తారని ఆశిస్తున్నామని చెబుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. కార్మికులు మైన్లో దిగడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు అన్నున్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, లాభాల వాటా అంశంలో ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఇది కొంత యాజమాన్యంతో కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఒకవేళ మాట్లాడితే ఏమవుతుందో అనే కోణంలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ లాభాల వాటా అంశం కార్మికుల్లో గందరగోళాన్ని రేపుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. లాభాల బోనస్ కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఒక స్పష్టత రాక కార్మికులు కన్ఫ్యూజన్లో ఉన్నామని చెబుతున్న పరిస్థితి. ఇటు సంఘాలు ఏమంటున్నాయి, అసలు పరిస్థితి ఏంటి, ఏం చెబుతుంది ప్రభుత్వం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీతారామయ్య గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటి సార్, ఏంటి పరిస్థితి, ఎందుకు లాభాల అంశంలో ఇప్పటిదాకా ఒక క్లారిటీ రాలేదు? సింగరేణిలో ఎప్పుడైనా కూడా మార్చి నెలతోటే అకౌంట్స్ అయిపోతాయి. కాకపోతే వాళ్ళు ఫైనల్ అకౌంట్స్ చేసేవరకు కొద్దిగా 1-2 నెలలు ఆలస్యమైంది. సరే, ఏదేమైనా ఆగస్టు 24వ తారీఖు నాడు హైదరాబాదులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. దానిలో సింగరేణికి ఏమి లాభాలు వచ్చినాయి, ట్యాక్స్ తర్వాత ఎంత ఉంది, ట్యాక్స్కు ముందు ఎంత ఉంది, అన్నీ వచ్చిన వివరాలు
దాన్ని అఫీషియల్గా ప్రకటిస్తలేరు. మొన్న 12వ తారీఖు నాడు మా స్ట్రక్చర్ సమావేశం పెట్టారు. ఆ స్ట్రక్చర్ సమావేశంలో మేము అడిగింది ఏంటంటే మేనేజ్మెంట్ని, మీరు లాభాలు ఎంత వచ్చినాయో చెప్పండి, వాస్తవ లాభాలు ఎంత వచ్చినాయో చెప్పండి. ఇక ఎంత పర్సెంటేజ్ ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. అది 35 ఇస్తాడా, 36 ఇస్తాడా, 34 ఇస్తాడా, అది ముఖ్యమంత్రి ప్రకటించాలి. మీరు లాభాలు ప్రకటిస్తే మేము పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, దాని మీద పర్సంటేజ్ ఇవ్వమని అడుగుతాం అని చెప్పాం. రెండోది ఏంటంటే సింగరేణిలో ఎన్నికలు అయిన తర్వాత పోయిన సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఏఐటీసీకి గుర్తింపు పత్రం ఇచ్చారు. గుర్తింపు పత్రం ఇచ్చినప్పటి నుండి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి సిఎండ్ఎండి లెవెల్లో, 2 సార్లు డైరెక్టర్ పా లెవెల్లో స్ట్రక్చర్ సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాలలో కొన్ని అంశాలపైన యాజమాన్యం అంగీకరించింది, కొన్ని అంశాలపైన పరిష్కారం చేస్తాం కానీ కమిటీ వేసి కమిటీ నిర్ణయం ప్రకారం చేస్తామని కమిటీలు వేశారు. మరి అటు కమిటీలు వేసినటువంటి విషయాలు కానీ ఇటు అంగీకరించినటువంటి విషయాలు కానీ ఏది కూడా ఇప్పటివరకు పరిష్కారం చేసి సర్క్యులర్ ఇవ్వలేదు. ఇటు పక్కనేమో వాస్తవంగా కార్మికులు కానీ ఎవరైనా మరి ఏమైంది ఈ స్ట్రక్చర్ సమావేశంలో జరిగిన ఒప్పందం అన్నారు, ఇంతవరకు మాకు ఏం చెప్తలేరు ఏందని కార్మికులు అడుగుతున్నారు. మైనింగ్ స్టాఫ్ కానీ ట్రేడ్స్మెన్స్ కానీ మెడికల్ అన్ఫిట్ అయితే సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకున్నారు స్ట్రక్చర్ సమావేశంలో. మరి ఒప్పుకున్నది పరిష్కారం చేయకపోతే మొన్న పోయిన నెల 31వ తారీఖు నాడు అన్ఫిట్ అయిన కార్మికులకు కూడా సర్దార్లకి ట్రేడ్స్మెన్లకి అదే సర్పంచ్ జనరల్ మజూరు ఇచ్చారు. మరి ఇవాళ మీరు అంగీకరించినవి కూడా సర్క్యులర్ ఇవ్వకపోతే కార్మికులలో ఏం విశ్వాసం ఉంటుంది? కాబట్టి మేము అడిగింది ఏంటంటే మీరు ఏదైతే అంగీకరించారో వాటిని సర్క్యులర్లు ఇవ్వండి. ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు అంటే గతంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసలు ఎంత లాభాలు ఇచ్చింది ఏంటి, తర్వాత మీరు బోర్డు మీటింగ్లో మాట్లాడింది ఏంటి, ఏం జరిగింది అసలు? గతంలో అసలు ఈ లాభాల వాటా అనేది కోల్ ఇండియాలో లేదు, వేజ్ బోర్డు అగ్రిమెంట్ కాదు, ఇది వాస్తవమే. లేదా ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కూడా లేదు. కానీ 1999లో ఆనాడు మేము 13 రోజులు స్ట్రైక్ చేశాం. ఎల్లందులో సర్ఫేస్ మైనర్ అనే యంత్రాన్ని పెట్టారు, ఇది అన్యాయం, ప్రైవేట్ వాడితో బొగ్గు తీయకూడదని మేము 13 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మమ్మల్ని చర్చలకు పిలిచారు. మేము పోయిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే, మీరు గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నారు, బాధ్యత లేకుండా మీరు సమ్మె చేస్తున్నారు, కంపెనీకి నష్టం వస్తుంది, ఈ నష్టాన్ని మీ కార్మికుల జీతం నుంచి కోస్తా అని మాట్లాడాడు. అప్పుడు మా యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న కేఎల్ మహేంద్ర గారు ఒకటే అడిగాడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నష్టాలు వస్తే కార్మికుల జీతం నుంచి కొయ్యాలని ఎక్కడన్నా చట్టాలలో ఉన్నదా? కార్మిక చట్టాలలో చూపియండి అన్నాడు. చట్టాలలో లేదు కాబట్టి ఆనాడున్న ముఖ్యమంత్రి అన్నది ఏంటంటే, మహేంద్ర గారు నేను లాభాలు వచ్చినా కార్మికులకు 10% ఇస్తానండి అన్నాడు. 10% ఆ సంవత్సరం లాభాలు వచ్చినాయి, ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం ఆయన ఇంకొక % పెంచి 11 చేసిండు. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్ పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, ఆయన కూడా సంవత్సరానికి 1, 2 పెంచుకుంటూ ఆయన చేశాడు. రోషయ్య గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ అయినా అందరూ కూడా 1, 2% పెంచుకుంటూ 32కు తెచ్చారు. మేము పోయిన సంవత్సరం మేము గెలిచిన తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రిని కలిసి పోయిన సంవత్సరం లాభాల వాటా 35 ఇవ్వాలేనంటే ఆయన కూడా 33% చేసిండు, అంటే 1% పెంచిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ 33% ఉన్నది, దాన్ని ఇప్పుడు ఆ 35 చేయమని అడుగుతున్నాం. 33 కాస్త 16.9%కి వచ్చింది. పూర్తి స్థాయిలో నికర లాభం కార్మికులకు రాలేదు అని ఆరోపిస్తున్నారు. ఏంటి నిజమేనా ఇది? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ 25 సంవత్సరాల కాలంలో కూడా వచ్చిన వాస్తవ లాభం మీద ట్యాక్సులు కూడా తీసేసి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది, అది కూడా తీసేసి దాని మీద మేనేజ్మెంటు లెక్కలు ఇస్తుంది. గతంలో ఎప్పుడైనా కూడా ఏం చేసేవాళ్ళంటే అన్నీ తీసి ఇంతే వచ్చినాయని చెప్పేవాళ్ళు. పోయిన సంవత్సరం ఏం చేసిందంటే అవన్నీ తీయకుండానే ఇగో ఇంత లాభం వచ్చింది,
దాంట్లో నుంచి ట్యాక్స్ ఇంత పోయింది, దాంట్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పోయింది, ఇది పోంగా ఇది ఉంది, దీని మీద ఇస్తున్నామని ఇచ్చారు. కాబట్టి కార్మికులకు తెలుసు గత సంవత్సరాల కంటే కూడా పైన సంవత్సరం ఎక్కువగానే వచ్చింది. అట్లనే ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా కార్మికులకి గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఒప్పందం, అంటే మెరుగైనటువంటి ఎక్కువగా డబ్బులు ఇప్పించడానికి ఏఐటీసీ కృషి చేస్తుంది. దాని కొరకే ఇవాళ యాజమాన్యంతో రాజీ లేకుండా పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే 471 కోట్ల పైచీలకు లాభాల్లో కంపెనీ ఉందని ఉప ముఖ్యమంత్రితో నుంచి మొదలుకొని కంపెనీలో ముఖ్యమైన అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. అయినా ఎందుకు కార్మికులకు సంబంధించిన బోనస్లో ఇంకా మాట్లాడలేదు? దానికి ఎందుకు మీ సంఘం ఇప్పుడు ముందుంది, లేకపోతే కార్మికులు తిరగబడతారనే ఉద్దేశంతో మీరేమైనా చేస్తున్నారా, లేదంటే నిజంగానే మీకు ఒక కార్యాచరణ చేసి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు? మీకు తెలుసు, మేము 70-80 సంవత్సరాలుగా సింగరేణిలో చౌకబార్ రాజకీయాలు చేసేది కాదు ఏఐటీసీ యూనియన్. అవసరమైతే గుర్తింపు సంఘంగా ఉన్నా సరే యాజమాన్యంతో పోరాడి హక్కులు సాధించే సంఘం. అందుకే కార్మికులకి మా వెనక ఏ గవర్నమెంట్ లేకపోయినా, మా వెనక ఏ మంత్రులు ముఖ్యమంత్రులు లేకపోయినా కార్మికులు విశ్వాసంతో మా ఏఐటీసీ యూనియన్ని గెలిపిస్తూ ఉన్నారు. మేము ఈనాడు యాజమాన్యం ఏదైనా ఇవాళ యాజమాన్యం ప్రభుత్వం కలిసి కుట్ర చేసి కార్మికులకి ద్రోహం చేయాలని తలపెడితే ఖబర్దార్ బిడ్డ అని చెప్పడానికే ఇవాళ 19వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసుని ముట్టడి చేస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ కనుక దీనిపైన స్పందించి వెంటనే పరిష్కారం చేయకపోతే అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చైనా సరే సమ్మె చేయడానికి ఏఐటీసీ ముందుంటుందని తెలియపరుస్తూ ఉంది. ఎట్లుంది సార్, మీరు రెగ్యులర్గా ధర్నా చేస్తున్నారు, నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఏమన్నా ఒత్తిడి ఇప్పటికే మీ మీద వచ్చి ఉంటుంది? వచ్చిందా? మీరు కానీ అటు భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే గారు కానీ? మీకు తెలుసు, మా మీద యాజమాన్యంగా అయినా ప్రభుత్వం అయినా ఏ ఒత్తిడి తీసుకొచ్చినా రాజీ పడేవాళ్ళం కాదు. ఎందుకంటే గతంలో కార్మిక వర్గం కొరకు అనేక హక్కులు సాధించిన సంఘం మేము గుండెమే చేసుకొని చెప్పగలుగుతాం. ఇవాళ ఏఐటీసీ లేకుండా ఏ ఒక్క హక్కు అయినా సింగరేణిలో వచ్చిందో చూపిమనండి. ఇవాళ లాభాల బోనస్ ఉంటుంది, రేపు దీపావళి బోనస్ అంటాం. అది కూడా మా ఏఐటీసీ యూనియన్ నాయకుడు, మా యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న ఆనాటి విఠలరావు గారు ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా ఉండి సింగరేణికి కార్మికులకి బోనస్ ఇవ్వాలని 56 రోజులు సమ్మె చేపించి బోనస్ సాధించాడు. భారతదేశంలో లాభాల బోనస్ అనేది తెచ్చింది మొట్టమొదటిసారిగా సింగరేణిలోనే. అది కార్మికులందరికీ తెలుసు ఆ చరిత్ర. అట్లనే మేము ఇవాళ పెన్షను వద్దని చెప్పినటువంటి లీడర్లు ఉన్నారు సింగరేణిలో. యాజమాన్యం గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇవ్వకపోతే మా కొమరయ్య గారు పోరాటం చేసి ఆనాడు సింగరేణి కార్మికులకు పెన్షన్ అనేది ఇప్పించడం జరిగింది. అట్లాగే మా కొమరయ్య గారు, మా రాజ్బహదూర్ గౌడ్ గారు ఆనాడు రఘునాథ్ రెడ్డి అవార్డు అనేది తీసుకురావడం ద్వారా సింగరేణిలో ఇవాళ ప్రతి కేటగిరీ కార్మికుడి కంటే కూడా కోల్ ఇండియా కార్మికుల కంటే అదనంగా ఉంది ఒకటి. టింబర్మెన్, ట్రామర్, లైన్మెన్, ఆలర్ డ్రైవర్ అందరికి కూడా కోల్ ఇండియాలో 3వ కేటగిరీ ఉంటే సింగరేణిలో 4వ కేటగిరీ ఉంది. ఏ లీడర్ అయినా వేజ్ బోర్డు పుస్తకం తీసి చూడమనండి, అది మా తప్పు అయితే మేము దేనికైనా ఒప్పుకుంటాం. కోల్ కట్టలకు అక్కడ 4వ కేటగిరీ ఉంటే ఇక్కడ 5వ కేటగిరీ ఇప్పించడం ఆ చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. కాబట్టి ఇవాళ ఎవరెన్ని మాట్లాడినా ఏం చేసినా మేము కార్మికుల హక్కుల రక్షణ కొరకు రాజీ లేకుండా పోరాటం చేస్తాం. మా మీద ఎవరి ఒత్తిడి పనిచేసేది ఉండదు, అట్లా రాజీ పడే సమస్య ఉండదు. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏఐటీసీ ఏం చేయబోతుంది? మేము ఇప్పుడు మాకు కార్మిక సంఘాలుగా మాకు ఒక సిస్టమ్ ఉన్నది. ముందు మెమోరాండం ఇస్తాం, ధర్నాలు చేస్తాం, పోరాటాలకు పిలిపిస్తాం, అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె కూడా చేస్తాం. మేము గతంలో కూడా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉండి మేము ఆనాడు కార్మికుల సమస్యలపైన సమ్మె నడిస్తే యాజమాన్యం దిగి రాకపోతే 16 రోజులు స్ట్రైక్ చేసినాం. ఆనాడు అన్ని కార్మిక సంఘాలను కూడా కలుపుకున్నాం. అన్ని కార్మిక సంఘాలను యాజమాన్యం ప్రభుత్వం రానినంటే 8 మంది స్ట్రక్చర్డ్ కమిటీలో ఉన్న మా వాళ్ళని 4 పక్కన పెట్టి మిగిలిన 4 మేము మిగిలిన సంఘాల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఆనాడు అగ్రిమెంట్ చేయించినాం. ఆ చరిత్ర ఏఐటీసీకి ఉంది.
చెప్పమనండి. ఐఎన్టీసీ ఒకసారి గెలిచింది, టీబీజీ కేసు 2 సార్లు గెలిచారు. వాళ్ళ పీరియడ్లో ఏ ఒక్క పోరాటమైనా చేసిండ్రా, ఏ ఒక్క అగ్రిమెంట్ అయినా సాధించిండ్రో చూపిమనండి. చివరిగా ఏం చెప్తారు సార్ ఈ అంశంలో, బోనస్ అంశంలో మీరు ఏం చెప్తారు? ఎంతమంది కార్మికులు ఎదురు చూస్తున్నారో ఏంటి? బోనస్ విషయంలో ఇవాళ పర్మనెంట్ కార్మికులకి తప్పనిసరిగా 35% బోనస్ రావాలని, గత సంవత్సరం కంటే ఎక్కువే డబ్బులు వచ్చే విధంగా చూడాలని, అట్లనే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పోయిన సంవత్సరం 5,000 రూపాయలు ఇప్పించాం, దాన్ని వాళ్ళ 10,000 రూపాయలు చేయమని కూడా మేము డిమాండ్ పెట్టాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. దీంతోపాటు ఇదే పరిస్థితి ఉంటే మేము సమ్మె నోటీస్ ఇస్తాం, ధర్నా చేస్తున్నాం. ప్రస్తుతానికి జిఎం ఆఫీసులో ముట్టడి నడుస్తుంది. ఎవరికి మా సంఘం తలొగ్గదు, మేము ముందు నుంచే పోరాటాల నుంచి వచ్చిన సంఘం మాదని ఇటు ట్రేడ్ యూనియన్ నాయకుడు సీతారామయ్య చెబుతున్న పరిస్థితి ఉంది. అసలు విషయం ఏంటి తెలుసుకున్నాం. కార్మికుల రక్త మాంసాలకు అలవాటు పడ్డాయి కొన్ని సంఘాలని కమ్యూనిస్టు సంఘాలు సీకాస లాంటివి ఆరోపిస్తున్నాయి. లాభాల బోనస్ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం నోరు మెదపకున్న సంఘాలు చూసి చూడనట్టుంటున్నాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఇటు టీబీజీ కేఎస్ నుంచి మొదలుకొని పలు సంఘాలు, హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు ఎక్కడ ధర్నాలు, నిరసనలు మామూలు చేస్తున్నారు, కానీ కంపెనీ యాజమాన్యాన్ని కదిలించలేకపోతున్నారు. 55,000 మంది కార్మికులు 11 డివిజన్లుగా ఏర్పడ్డ సింగరేణి కార్మికుల వ్యవస్థను లాభాల బోనస్ అనేది సింగరేణి కార్మికుల జీవితాల్లో ఒక ప్రధాన అంశం. మా అప్పులున్నాయి, మా పిల్లల పెళ్ళిళ్ళకు తెచ్చిన అప్పులు తీర్చాలంటే మాకు బోనస్ కావాలని చెబుతున్నారు. మా పిల్లలకు చదువులకు ఫీజులు కట్టాలంటే మాకు బోనస్ కావాలని చెబుతున్నారు. మా పిల్లలకు మెరుగైన చదువు కావాలంటే మాకు మా లాభాల వాటా ఏంటో చెప్పాలని చెబుతున్నారు. రాత్రిని పగలు పనిచేస్తున్నాం, కానీ మాకు ఒక స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకు నికారస్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న మాపై ఇంత వివక్ష చూపుతున్నారని కార్మికులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా వెంటనే లాభాల వాటలో మా శాతం ఎంతనో చెప్పాలని చెబుతున్నారు. అప్పటి చంద్రబాబు నుండి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికైనా కార్మికుల వ్యవస్థ దీనిపై స్పందిస్తుంది, నిరసనలు చేస్తుంది, ఆందోళన చేస్తుంది. ఖచ్చితంగా నిలదీస్తామని పలు సంఘాల నాయకులు చెబుతున్నారు. కానీ సంఘాల్లో ఇంకా ఎక్కడో లోపం ఉంది. వెంటనే ఇది సరిచేసుకొని కార్మికుల వాటా అంశంలో వెంటనే స్పందించే విధంగా చూడాలని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కార్మికుల లాభాల బోనస్ అంశంలో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని ఆశిద్దాం. సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.